విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే H1B వీసాల మీద చాలా అపోహలు నడుస్తున్నాయి, సందేహాలు నడుస్తున్నాయి. అసలు ఏంటి సిచ్యువేషన్ అనే సిచ్యువేషన్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. మరి H1B రెన్యువల్ ప్రాసెస్ ఏంటి, వీసాలు రద్దు చేస్తున్నారా, లాటరీ సిస్టమ్ రద్దు చేస్తున్నారా, ఈ విషయాలను డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు హైకోర్టు ఇమిగ్రేషన్ అండ్ పాస్పోర్ట్ అడ్వకేట్ పృథ్వీ గారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ సిచ్యువేషన్ ఏంటి? చాలా మాట్లాడుకున్నాం మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా. ఆఫ్టర్ ట్రంప్ వచ్చిన తర్వాత H1B వీసాల మీద చాలా మార్పులు అయితే జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? క్లుప్తంగా అమ్మ, వ్యూవర్స్ కూడా అర్థం కావటం కోసం చెప్తున్నాను. H1B వీసా అండ్ L1 వీసా ఇప్పుడు తను తీసుకున్న రెగ్యులేషన్స్ ఏంటంటే ఆటో రెగ్యులేషన్ సిస్టమ్ని కుదించేసాడని చెప్పాలి. అంటే ఆటో రెగ్యులేషన్ సిస్టమ్ని ఫుల్ స్టాప్ పెట్టి ఇంకా ఆటో రెగ్యులేషన్ సిస్టమ్ అనేది ఉండదు. మీరు ఖచ్చితంగా మీ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నాడో అతను వెళ్ళి రెగ్యులేషన్ అన్నది అప్లై చేసుకోవాలా, అప్లై చేసుకుని అప్రూవల్ తీసుకోవాలా, అప్పుడు కానీ రాదు అన్నది చెప్పాడు అనమాట. ఇప్పుడు రెగ్యులేషన్ గురించి అసలు వీళ్ళకి ఇచ్చిన పీరియడ్ గురించి ఒకసారి చెప్పుకుందాం మనం. మనకి 2 రకాల వీసాలో ఎంప్లాయీ వీసా వెళ్తారమ్మా. అంటే మనకి అర్థమయ్యే పరిధిలో ఇంకా చాలా ఉన్నారు. దానికన్నా మనకి బాగా అర్థమయ్యేటప్పుడు అంటే ప్రతి ఆల్ఫాబెట్కి ఒక వీసా ఉంది. అమెరికా ఈజ్ ఎన్ ఇమైగ్రేషన్ కంట్రీ, నాట్ లైక్ ఇండియా. ఇండియా లాగా స్థానికత్వం ఉన్నటువంటి కంట్రీ కాదు. ఇమైగ్రేషన్, నాన్ ఇమైగ్రెంట్ ఇద్దరే ఉంటారు అక్కడ. ఇండియాలో ఉండేసరికి సిటిజన్స్ అంటారు వీళ్ళని. అంటే ఇక్కడ ఆల్రెడీ ఎప్పటి నుంచో తాతలు ముత్తాతల నుంచి వెళ్ళినాడు. కానీ ముత్తాతలు అనేసరికి మన చరిత్ర ఎక్కడో పూర్వం ఎక్కడికో కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఉంది. అమెరికాకి అంత లేదు. అమెరికాలో కేవలం కొలంబస్ కనుక్కున్న తర్వాత మాత్రమే వచ్చింది అమెరికా. ఆ తర్వాత నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయి ఫర్ ఎవర్ ఉన్న వాళ్ళని ఇమైగ్రెంట్స్ కింద, తర్వాత వాళ్ళు కాని వాళ్ళు నాన్ ఇమైగ్రెంట్స్ కింద కన్సిడర్ చేస్తారు. అందుకని ప్రతిదీ వాళ్ళ రిలేషన్ ఎట్లా ఉంటుంది, ఈజ్ వెదర్ హీఈస్ అన్ ఇమైగ్రెంట్ ఆర్ నాన్ ఇమైగ్రెంట్. అందుకని అక్కడ ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా సరే ఒకప్పుడు వాళ్ళ ముత్తాతలు ఎవరైనా ఇంగ్లాండ్ నుంచో లేకపోతే ఫ్రాన్స్ నుంచో యూరోపియన్ కంట్రీస్ నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే ఏదో జనరేషన్లో. మనకి మీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి వాళ్ళు వచ్చి అడిగితే మనం విచిత్రంగా చూస్తాం. ఏంటి మనందరూ మా తాతలు ముత్తాతల నుంచి ఇక్కడే ఉన్నారు కదా. వాళ్ళు అట్లా కాదమ్మా. వాళ్ళకి కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని దగ్గర 1000 సంవత్సరాలు అనుకుందాం కింద కొలంబస్ అన్నవాడు కనిపెట్టకపోతే అమెరికా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్థానికులు కారు. తర్వాత ఆయన ద్వారా వచ్చిన వాడే. అంటే కొలంబస్ కూడా అక్కడ ఇమైగ్రెంటే, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాడే. సెటిల్ అయిన వారు ఏంటంటే అక్కడ వాళ్ళు తీసుకున్న థియరీ ఏంటంటే ఈ సెటిల్మెంట్ అంతా అయిపోయిన తర్వాత జాబ్ కోసం తీసుకునేటప్పుడు 2 రకాల వీసాల కింద వాళ్ళు తీసుకుంటారు. ఒకటి ఏంటంటే L1 అండ్ H1B వీసా. అంటే ఇప్పుడు ఒక బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకుందాం మీకు ఈజీగా అర్థం కావడం కోసం. ఇప్పుడు అమెరికన్ ఎక్స్ప్రెస్ అనే ఒక బ్యాంక్ ఉందన్నమాట. అమెరికన్ ఎక్స్ప్రెస్ అనే బ్యాంక్ అమెరికాలో ఉంది. దాన్ని బ్రాంచెస్ కూడా ఇండియాలోనే ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ని ఎవరైనా సరే, ఆల్రెడీ అమెరికన్ ఎక్స్ప్రెస్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ని ఎవరైనా సరే అక్కడ ఉండేటువంటి టెక్నికల్ సపోర్ట్ కోసం తీసుకెళ్తే కనుక వాళ్ళని L1 వీసాలో తీసుకెళ్తారు. మళ్ళీ L1 2 రకాలు ఉంటారు. L1 ఫర్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ ఎంప్లాయర్, L1 ఫర్ ఎంప్లాయీస్. అంటే మళ్ళీ వాళ్ళు మేనేజర్ క్యాడర్ కన్నా అబోవ్ డైరెక్టర్స్ క్యాడర్ వాళ్ళు ఉన్న వాళ్ళని L1 ఏ క్యాడర్లోనూ, L1 B క్యాడర్లోనేమో ఈ ఎంప్లాయీస్ని తీసుకెళ్తారు. అక్కడ దేని తీసుకెళ్తారమ్మా, అక్కడ ఉండేటువంటి టెక్నికల్ సపోర్ట్ వాళ్ళు చెప్పేసేసి అది క్లియర్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చేయటం కోసం. వాళ్ళ పర్పస్ కొన్నాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం చేశారంటే 6 years టైం ఇచ్చారు. 6 yearsలో 2 and 3 years వరకు యూ కెన్ స్టే దేర్. తర్వాత మళ్ళీ నువ్వు నీ కంట్రీ వెళ్ళిపోవాలి. లేదు అనుకుంటే కనుక మ్యాక్స్ టు మ్యాక్స్ 6 years ఉండాలి. మీకు ఇందాక చెప్పాను చూసారా, 1 or 2 years 3 years మీరు 2 to 3 years ఉండాలి, అక్కడ ఉండొచ్చు ఫ్రీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా. అంటే 3 years తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చేయాలి అతను. లేదా అడప 1 year ఇక్కడికి వచ్చే 6 years లోపల వచ్చి వెళ్ళటం అలా చేసి 6 years వరకు అంటే 5 years అక్కడ ఉండి 1 year అన్నది ఇక్కడ ఇండియాలో ఉంటే కనుక మళ్ళీ తనకి ఎక్స్టెండ్ చేసి ఆటోగా ఎక్స్టెండ్ చేసుకునే సదుపాయం ప్రీవియస్ ఉండేది. సేమ్ వైజ్గా H1B వీసా. H1B వీసా అంటే ఏంటమ్మా, ఇక్కడ నుంచి అక్కడ జాబ్ అప్లై చేసి అక్కడ డెలాయిట్లోనో లేకపోతే అక్కడ మైక్రోసాఫ్ట్లోనో లేకపోతే ఒరాకిల్లోనో జాబ్ అక్కడ అప్లై చేసి సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చిన వాళ్ళు H1B వీసా మీద వెళ్తారు.
ఆ H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు 3 years వరకు కంటిన్యూగా వర్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ వాడు బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకున్నప్పుడు ఇండియా వచ్చేసేసి మళ్ళీ కంటిన్యూగా వాడు ఇంకో 3 years వరకు వర్క్ చేసుకునేటువంటి సదుపాయం. ఎవరైనా వాడైనా వీడైనా 6 years వరకు వర్క్ చేసుకునేటట్టు 6 yearsలో వాడు బ్రేక్ చూపించుకుని వాడు కంటిన్యూ అయితే ఆటో ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఇంకా తర్వాత వీడిని రెన్యులేట్ చేస్తాను లేని ముందు వీడు జాబ్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి మెల్లిగా పేపర్స్ పంపిస్తే అక్కడ ఏమవుతుందమ్మా, లేబర్ డిపార్ట్మెంట్ అన్నది ఒకటి ఉంటుంది. లేబర్ డిపార్ట్మెంట్లో ఇక్కడ నుంచి తీసుకెళ్ళినటువంటి ప్రతి ఎంప్లాయీకి ఎందుకు తీసుకొచ్చానో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అక్కడ ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్లో పేపర్స్ పంపిస్తారు లేబర్ డిపార్ట్మెంట్కి. ఆ లేబర్ డిపార్ట్మెంట్ ఆ పేపర్స్ని అప్రూవ్ చేస్తుంది. అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఈ అప్రూవల్ ప్రాసెస్ అన్నది ఆటోమేటిక్ చేశాడు బైడెన్ గవర్నమెంట్. అంటే ఏంటి, ఇతనికి ఎక్స్పైర్ అయిపోయినా సరే 180 days వరకు వెయిట్ చేసేవారు. ఈ లోపల 180 daysలో కూడా అతను కంప్లీట్ అవ్వకపోతే ఇండియా మోటామోళ్ళు సర్దుకుని వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే 180 days కాదని 564 daysని బైడెన్ ఎక్స్టెండ్ చేశాడు. ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఆగిపోతున్నాయి, అతని మీద ఆధారపడినటువంటి ప్రాజెక్ట్, ఎంప్లాయ్ మీద ఆధారపడిన ప్రాజెక్ట్స్ ఆగిపోతున్నాయని ఆ నిర్ణయం తీసుకున్నాడు. వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఈ సాఫ్ట్వేర్ సెక్టర్స్. సైన్స్ సెక్టర్స్ ఉన్నాయి, మెడిసిన్ సెక్టర్స్ అండ్ ఈవెన్ ఈ బయోకెమిస్ట్, బయోఫిజిక్స్ వీళ్ళ సెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ ఏరోనాటికల్ డిపార్ట్మెంట్ వీటిల్లో కూడా వాడు వెళ్ళిపోతే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆటో రెన్యులేషన్ సిస్టమ్ అది పెట్టారు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే దాన్ని ఆపేశాడు. ఆటో రెన్యులేషన్ కాదు, ఖచ్చితంగా ఆ పీరియడ్ అయిపోతే వాళ్ళు మళ్ళీ రెగ్యులేషన్ చేసుకోండి, పేపర్స్ అడ్మిట్ చేయండి, కాకపోతే ఒక చిన్న రిలాక్సేషన్ ఇస్తాడు. ఇండియా వెళ్ళక్కల ఇక్కడే ఉండి వితిన్ 30 daysలోనో లేక వితిన్ పీరియడ్ 60 days పీరియడ్లో మళ్ళీ రెగ్యులేషన్ చేర్చుకోండి, మీరు అన్ని పేపర్స్ పంపించండి, ముందు వాడిని ఉద్యోగం నుంచి తీసేసేయండి, పీరియడ్ అయిపోతే ఉద్యోగం తీసేసిన తర్వాత 60 daysలో వాడిని ఎక్స్టెన్షన్ చేయండి, ఆ రకంగా మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోండి అని ఒక సిస్టమ్ను అయితే అక్కడ పెట్టాడు. ఈ సిస్టంలో ఎఫెక్ట్ అయ్యింది 70% ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళందరిది కూడా పేపర్స్, వీళ్ళది తప్పు ఏం కాదమ్మా, H1B వీసా మీద L1 వీసా మీద వెళ్ళిన వాళ్ళు తప్పు కాదు. ఎంప్లాయర్ పేపర్ ట్రాన్సాక్షన్ పీరియడ్లో జరిగేటువంటి లేట్ అనే దానివల్ల కొంచెం వీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే. సో ఈ లాటరీ సిస్టమ్ కూడా రద్దు చేశారు అన్నారు, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే లాటరీ సిస్టమ్ అంటే దేనికమ్మా, గ్రీన్ కార్డ్ కోసం లాటరీ అప్లై చేస్తారు. ఇప్పుడు H1B కానీ L1 వీసా మీద కానీ వెళ్ళిన వాళ్ళు, నేను అక్కడ ఉన్నాను కదా, నేను పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతాను నేను అని చెప్పేసి అడిగేవాళ్ళు వీళ్ళొక క్యాడరు. మిగతా వీసాస్ మీద కూడా వెళ్ళేవాళ్ళు వెళ్ళి ఫస్ట్ గ్రీన్ కార్డ్కి అప్లై చేస్తారమ్మా. గ్రీన్ కార్డ్ అప్లై చేసినప్పుడు లాటరీ సిస్టంలో వేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇయర్కి వచ్చేసరికి ఒక 20 lakhs లాట్ని ఇస్తారు. దానికి అప్లై చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఒక 20,000 అట్లా ఇస్తారమ్మా. ఒక 20 lakhs అప్లై చేసుకున్నారు. లాటరీలో 1:10 రేషియోలో వాళ్ళకి వస్తుంది. అంటే పర్ కంట్రీకా ఓవరాల్గా అంటే ఇంతమందిని గ్రీన్ కార్డ్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. గ్రీన్ కార్డ్ ఒకసారి వస్తే సేఫ్ వాడు, ఇంకా వాడికి ఇంకా అవుట్ ఆఫ్ డేంజర్ అనమాట. వాడు ఇంకా మళ్ళీ ఈ థ్రెట్లు ఏముండవు, వాడి జాబ్ అయినా చేసుకోవచ్చు అంటే. ఆ తర్వాత సిటిజన్షిప్ వస్తుంది వాడికి, గ్రీన్ కార్డ్ తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసుకుంటాడు. ఈ లాటరీ సిస్టమ్ రద్దు చేయటం అనేది ఇట్స్ పాలసీ డిసిషన్. ఇంతకుముందు మీకు మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. బర్త్ సిటిజన్షిప్ అన్నది అక్కడ February 1st నుంచి ఉండదు అని చెప్పేసి చెప్పాడు. కానీ అక్కడ హైకోర్ట్స్ ఇంటర్వెన్ అయ్యి 2 హైకోర్ట్స్ అయితే లేదు అట్లాగేం లేదు, ఇక్కడ ప్యానిక్ అవుతున్నారని చెప్పి దాన్ని స్టే ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో ఏ పాలసీ డిసిషన్. ఈ పాలసీ డిసిషన్లో తక్కువని గవర్నమెంట్ తీసుకుంటానికి అంత ఈజీ అయితే కాదు. ఇప్పటి వరకు అయితే ట్రంప్ అటువంటి నిర్ణయాలు తీసుకోలేదు, అంత ఫాస్ట్గా తీసుకుంటాడని అయితే నేను అనుకోవట్లా. ఎందుకంటే గ్రీన్ కార్డ్ లాట్ సిస్టమ్ అనేది ఇట్స్ ఏ మ్యాండేటరీ రైట్ కిందే వాళ్ళు చెప్తారు. ఇక్కడ నాలుగు అన్నాము, మా సర్వీసెస్ తీసుకున్నారు. మనం ఇండియన్ పారామీటర్స్లో చూడొద్దు, అబ్రాడ్ అండ్ ఇంటర్నేషనల్ ఎంప్లాయ్ పారామీటర్స్ చూసుకుంటే ఒక కంట్రీకి అతను ట్యాక్స్ కడుతున్నాడు, ఒక కంట్రీకి అతను వల్ల లబ్ధి పొందుతుంది అంటే అక్కడ ఎకానమీ డెవలప్ అయింది. 6 years నేను కంటిన్యూగా సర్వీస్ చేశాను కాబట్టి నా వల్ల మీకు ఉపయోగం జరిగింది కాబట్టి నేను మీ కంట్రీలో ఇంకా ఫర్ ఎవర్ ఉండటానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని సిటిజన్షిప్ కార్డు అప్లై చేసుకుంటాడు. రెసిడెన్సీ కావచ్చు, సిటిజన్షిప్ కావచ్చు, దాన్ని అప్లై గ్రీన్ కార్డ్ కావచ్చు. ఈ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు లాట్ సిస్టంలో తీసుకుంటారు. ఈ లాట్ సిస్టంలో తీసుకునేటప్పుడు ఏంటంటే దాంట్లో ఇంత శాతం తీసుకోవచ్చు అని కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్.
ఇప్పుడు ట్రంప్ గారు వచ్చి నేను తీసేస్తానంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లు జరగాలి అక్కడ. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంత ఫాస్ట్గా అయితే జరగవు. అది అంత ఫూలిష్గా ఒక డిసిషన్ అయితే తీసుకోండి. ట్రంప్ అనేవాళ్ళు ఈ డోంట్ లుక్ ట్రంప్ లైక్ ఏ విలన్ కింద చూడొద్దండి. అతన్ని ఎట్లా చూడమంటున్నారంటే ఒక వ్యాపారవేత్త కింద చూడండి. వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపార అధినేత కింద చూద్దాం. అతను ఓపెన్గా చెప్పాడు, ఆమె బిజినెస్ మ్యాన్ అన్నాడు. అతను చెప్పేటప్పుడు చాలా ఓపెన్గా నేను వ్యాపారమే చేస్తున్నాను, ఏ కంట్రీతోటైనా వ్యాపారమే చేస్తాను, లాభం నష్టం. ఈవెన్ మోడీ పక్కన కూర్చోబెట్టుకుని ఆయన మంచి వ్యాపారవేత్త అన్నాడు, బేరాలు గట్టిగా ఆడతాడు అన్నాడు మోడీని చూపించి. అంటే వ్యాపారమే చేస్తాను. వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా ఏ డిసిషన్ వల్ల పెద్ద లాసు తనకి వస్తుందని మాత్రం చేయడు. ఇప్పుడు సిటిజన్షిప్ తీసేస్తాను, సిటిజన్షిప్ లాట్ సిస్టమ్ తీసేస్తాను అనేసరికి అర్థం, గ్రీన్ కార్డ్ లాట్ సిస్టమ్ తీసేస్తా అంటే అర్థం ఏంటి, అక్కడ గ్రీన్ కార్డ్ ఎవరికి ఇవ్వను ఫ్యూచర్లో అని చెప్పడం. దీనివల్ల చాలామంది ఎంప్లాయీస్ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. మెయిన్ ఎవరికి ప్రాబ్లం వస్తాయి అంటమ్మా, L1 అండ్ రిలేటెడ్, H1B అండ్ రిలేటెడ్. అంటే L1 అండ్ రిలేటెడ్ స్పౌస్, H1B రిలేటెడ్ స్పౌస్. వాళ్ళకి ఇప్పటివరకు ఏమైందంటే జాబ్ పర్మిట్ ఉండేది, ఎడ్యుకేషనల్ జాబ్ పర్మిట్ అకార్డింగ్ టు దేర్ ఎడ్యుకేషన్ పర్మిషన్ ఇచ్చేవారు. అంటే చిన్న జాబ్స్ చేసుకోవచ్చు. H1B మీద వెళ్ళిన స్పౌస్, హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్. అదేవిధంగా L1 మీద వెళ్ళినటువంటి స్పౌస్ వాళ్ళకి మెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి దే ఆర్ నైదర్ H1B నైదర్ దే ఆర్ L1. అందుకని వాళ్ళకు పరిస్థితి వచ్చేసరికి వైఫ్ అక్కడికి పెళ్ళయి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆడవాళ్ళు అక్కడ సాఫ్ట్వేర్ వెళ్ళి కంపెనీలో ఒక 3 years తర్వాత జాబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఈ గ్రీన్ కార్డ్ లాట్ తీసేస్తే అక్కడ ఉండాలో తెలియదు, ఇక్కడ రావాలో తెలియదు. అటువంటి పరిస్థితి అయితే కనిచూపు మేరలో అయితే లేదు అని చెప్పచ్చు. ఓకే, ఓవరాల్గా ఇదే అండి, గుడ్ న్యూసే చెప్తున్నారు. అన్ని అపోహలు పెట్టుకొని ఎక్కువగా ప్యానిక్ అవ్వకుండా అసలు వాట్ ఏం జరుగుతుందో తెలుసుకుంటే కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.